మరి ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే ఎవరనుకున్నాం మనం? ఎడ్వర్డ్ జెన్నర్. ఎవరండి? ఎడ్వర్డ్ జెన్నర్. ఓకేనా? ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్, హోమ్ ఇన్ ద వరల్డ్ ఏ మెమరీ బుక్ అని పిలుస్తున్నటువంటి గ్రంథ రచయిత ఎవరంటే అమర్త్య సేన్. నెక్స్ట్, వై భారత్ మ్యాటర్స్ అని పిలుస్తున్న పుస్తక రచయిత ఎవరంటే ఎస్ జయశంకర్. ఎవరండి? ఎస్ జయశంకర్. నెక్స్ట్, రోబో సహాయంతో తొలి గుండె బైపాస్ సర్జరీ జరిపినటువంటి దేశం ఏదంటే జర్మనీ. ఒలింపిక్స్ ను నిర్వహించినటువంటి తొలి ఆసియా నగరం ఏదంటే టోక్యో. అది ఎప్పుడంటే 1964వ సంవత్సరంలో. ఎప్పుడంటే 1964 సంవత్సరంలో. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ బిట్ మనం తీసుకున్నట్టయితే జిఎస్టీను విధించినటువంటి తొలి దేశం. ఆల్రెడీ జిఎస్టీ మీద మనకు బిట్ వచ్చిందండి. జిఎస్టీ అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏదని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అది గుర్తుంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఫ్రాన్స్. నెక్స్ట్, స్వతంత్ర భారత క్రికెట్ జట్టులో తొలి కెప్టెన్ ఎవరంటే లాలా అమర్నాథ్. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో క్రికెట్ టీంకి కెప్టెన్ ఎవరంటే కెప్టెన్ లాలా అమర్నాథ్. నెక్స్ట్, ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్. ఎవరండి? వీరేంద్ర సెహ్వాగ్. నెక్స్ట్, ఒలింపిక్స్ లో ఫైనల్ కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే పిటి ఉషా 1984 సంవత్సరంలో. నెక్స్ట్, ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరంటే అభినవ్ బింద్రా 2008 సంవత్సరంలో సాధించడం జరిగింది. ఎప్పుడండి? 2008 సంవత్సరంలో. ఓకేనా? నెక్స్ట్, పరమవీర చక్ర. ఓకేనా? పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే సోమనాథ్ శర్మ. ఎవరండి? సోమనాథ్ శర్మ. నెక్స్ట్, అధిక మెజార్టీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే విజయలక్ష్మి పండిత్. ఎవరండి? విజయలక్ష్మి పండిత్. నెక్స్ట్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే సుకుమార్ సేన్. ఎవరండి? సుకుమార్ సేన్. నెక్స్ట్, నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ ఏంటి చూడండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపకుడు ఎవరు సార్ అంటే చూడండి చారు మజుందార్. అంటే సి మజుందార్ అంటారు. ఎవరండి? సి మజుందార్ 1964 సంవత్సరం. నెక్స్ట్, ఆర్బీఐ గవర్నర్ గా ఆర్బీఐ గవర్నర్ గా చేసి ఆర్థిక మంత్రి అయినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఓకేనా? సో సిడి దేశ్ముఖ్. నెక్స్ట్, భారతదేశంలో రైలు మార్గాల పొడవు 68,102 కిలోమీటర్లు. ఓకేనా? నెక్స్ట్, చిత్తడి నేలల విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి వెట్లాండ్స్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఓకే. నెక్స్ట్, మన దేశంలో ఎత్తైన జలపాతం ఏదంటే కుంచికల్ జలపాతం. నెక్స్ట్, దూద్ సాగర్ జలపాతం ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. ఎక్కడ ఉందండి? కర్ణాటకలో ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ బిట్, అణు విద్యుత్తును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి? అణు విద్యుత్తును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. ప్రపంచంలో అత్యధిక శాతం అణు విద్యుత్ న్యూక్లియర్ పవర్ మీద ఆధారపడిన దేశం ఏదంటే ఫ్రాన్స్. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం ఏదండి? దక్షిణ చైనా సముద్రం. నెక్స్ట్, నెక్స్ట్ బిట్ చూస్తే కనుక జీరో ఆకారంలో ఉండే మహాసముద్రం ఏది? అంటార్క్టిక్ మహాసముద్రం. ఓకేనా? నెక్స్ట్, ఏ సంవత్సరంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడిందంటే 1961. నెక్స్ట్, అత్యధిక సమ్మేళనాలను ఏర్పరి జడవాయువు ఏదంటే జీనాన్. ఏదండి? జీనాన్. నెక్స్ట్, మృత కళేబరాల నుండి చూడండి ఆ మృత కళేబరాల నుంచి వెలువడే వాయువు ఏదంటే నైట్రోజన్. చనిపోయిన డెడ్ బాడీస్ నుంచి వచ్చే గ్యాస్ ఏదంటే నైట్రోజన్. సునామీలను ముందుగా గుర్తించగల జంతువు ఏదంటే ఏనుగు. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ అండి, గూగుల్ ప్లస్లో ఖాతా ప్రారంభించిన తొలి భారతీయ నాయకుడు ఎవరు? అంటే గూగుల్ ప్లస్లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన పర్సన్ ఎవరంటే నరేంద్ర మోడీ. నెక్స్ట్, తొలిసారిగా ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చిన భారతీయ మ్యాగజైన్. ఓకే, ఇంటర్నెట్లోకి వచ్చిన తొలి మ్యాగజైన్ ఏదంటే ఇండియా టుడే. ఏదండి? ఇండియా టుడే. నెక్స్ట్, దేశంలో పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేయబడిన తొలి గ్రామం ఏదంటే వెల్నాడ్ ఆఫ్ కేరళ. కేరళకి ఎక్కువ ప్రాచుర్యం ఉందన్నమాట ఓవరాల్గా ఎడ్యుకేషన్ విషయంలో. నెక్స్ట్, తొలిసారిగా ఇంటర్నెట్లో తమ సొంత వెబ్సైట్ను రూపొందించుకున్న తొలి రాజకీయ పార్టీ ఏదంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఈ ఎలక్షన్ నిర్వహించిన తొలి దేశం అంటే ఆన్లైన్లో ఎలక్షన్ నిర్వహించిన తొలి దేశం ఏదంటే ఎస్తోనియా. నెక్స్ట్, ప్రపంచ హెపటైటిస్ దినం జూలై 28. నెక్స్ట్, భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ సార్ స్టార్ట్ అయిందంటే బొంబాయిలోని 1764 సంవత్సరంలో ప్రారంభించడం మొదలుపెట్టింది. నెక్స్ట్, రక్త ప్రవాహాల్లో గడ్డలను గుర్తించే బ్లడ్ క్లాట్స్ గుర్తించడానికి ఏ రేడియో ఐసోటోప్ను వాడతారంటే ఎన్ఏ. దీని యొక్క నెంబర్ ఎంత? టాపిక్ నెంబర్ 24. నెక్స్ట్, చైనాపై దండెత్తిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరంటే కనిష్కుడు. ఎవరండి?
కనిష్కుడు. ఓకేనా. ఈ బిట్స్ అనేవి చూస్తుంటే కలగూర గంపలా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే అన్ని రకాల ఇంపార్టెంట్ బిట్స్ని మీకు రాసి అందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని నినాది ఇచ్చిన వారు ఎవరంటే బాల గంగాధర్ తిలక్. ఎవరండి? బాల గంగాధర్ తిలక్. ఓకేనా. నెక్స్ట్. 1919 చట్టంను ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అని పేర్కొంది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్. నెక్స్ట్ చూడండి. ఇండియన్ ప్యారెట్ అని ఎవరిని పిలుస్తారు అంటే అమీర్ ఖుస్రో అని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారండి? అమీర్ ఖుస్రో అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్. నెక్స్ట్ అండి. భారతదేశ ప్రథమ పౌరుడిగా ఎవరిని పరిగణిస్తారంటే భారత రాష్ట్రపతి. మెయిన్ సిటిజన్ అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే మన దేశం యొక్క ప్రెసిడెంట్. నెక్స్ట్. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఏదైనా వివాదం ఎక్కడ వినవచ్చు? ఎక్కడ వినొచ్చండి? భారతదేశానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్నుకొనబడడానికి అవసరమైతే నిర్ణీత సంఖ్యలో ఓట్లు ఎంత? కోట. ఓకేనా. ఓట్లు ఎంత అని చెప్పేసి అంటా ఉన్నారు చూడండి. రాష్ట్రపతి ఎన్నికలు ఎన్నుకోబడి అవసరమైన నిర్ణీత సంఖ్యలో ఓట్లు ఎంత కంటే కోట నుంచి అనమాట. ఓకేనా. నెక్స్ట్. రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారంటే ఉపాధ్యక్షుడికి. నెక్స్ట్. భారతదేశంలో రాష్ట్రపతిని ఎన్నిసార్లు ఎన్నుకోవచ్చు? ఎన్నిసార్లు అయినా ఎన్నుకోవచ్చు. నెక్స్ట్. రాష్ట్రపతిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? భారత ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా. నెక్స్ట్. రాష్ట్రపతి పదవీ కాలం అనేది ఏ ఆర్టికల్ ఉంటుందంటే ఆర్టికల్ 56లో ఉంటుంది. రాష్ట్రపతి పదవి కేటాయింపు ఏ ఆర్టికల్ ఉంటుందంటే ఆర్టికల్ 52లో ఉంటుంది. నెక్స్ట్. పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని పిలిచే అధికారం చూడండి ఇక్కడ. పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని పిలిచే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ ఉంటుంది కదా, ఉమ్మడి సమావేశం అంటే అందరు కలిపి కంబైన్డ్గా పెట్టే మీటింగ్ అనేది ఎవరికి అధికారం ఉంటుంది అలా ఉమ్మడి సమావేశం పెట్టేదానికి? రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది అనమాట. నెక్స్ట్. రాష్ట్రపతి పునర్విచారణ కోసం ఏ బిల్లును తిరిగి పార్లమెంట్కి పంపలేరు. అంటే రాష్ట్రపతికి ఏదైనా బిల్లు వెళ్ళింది అనుకోండి, ఇలా వెళ్ళిన తర్వాత ఈ బిల్లు కరెక్ట్ కాదు అని చెప్పి వెనక్కి పంపలేరు. ఏ బిల్లుని పంపలేరు? మనీ బిల్లుని మాత్రమే పంపలేరు అనమాట. అంటే లుక్అవుట్కి లుక్ ఆఫ్టర్కి వెనక్కి పంపించేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్. ఏ ఆర్టికల్లోని లోక్సభ మరియు రాజ్యసభలకు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయబడింది? అంటే రాజ్యసభకి లోక్సభకి వీళ్ళిద్దరికీ కలిపి ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేయాలి అని చెప్పేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 108. నెక్స్ట్. ఆర్డినెన్స్ని జారీ చేయడానికి రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారు? ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారండి? 123 ఆర్టికల్ ఉపయోగిస్తారు. ఓకేనా. నెక్స్ట్. లోక్సభలో మనీ బిల్లును ప్రవేశపెట్టాలంటే ఎవరి అనుమతి అవసరం? లోక్సభలో ఎవరు పడితే వాళ్ళు బిల్లు పెట్టడానికి కుదరదు. బిల్లు పెట్టే ముందు ఎవరు అనుమతి, ఎవరి యొక్క పర్మిషన్ ఉండాలి? రాష్ట్రపతి యొక్క ముందే రాష్ట్రపతి ముందు సంతకం పెడితేనే అంటే ఓకే మీరు బిల్లు పెట్టుకోండి అంటేనే అవుతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ రాష్ట్రపతి ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండోసారి రివ్యూకి అనేది రాదు ఇది. నెక్స్ట్. భారత రాజ్యాంగంలో ఆర్డినెన్స్ యొక్క నిబంధన ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోబడింది? భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా. ఎక్కడి నుంచి తీసుకోబడిందండి భారత రాజ్యాంగంలో ఆర్డినెన్స్ యొక్క నిబంధన? ఈ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి రూల్స్ అవి ఎక్కడి నుంచి తీసుకోబడింది? భారత ప్రభుత్వ చట్టం 1935లో ఏర్పడినటువంటి చట్టం దగ్గర నుంచి. ఓకేనా. నెక్స్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ బిట్ ఏంటి? కలకత్తాలో నిర్వహించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో రాయల్ చార్టర్ ద్వారా ప్రారంభించారంటే 1726 ఏడీలో. నెక్స్ట్. వాణిజ్య మరియు రాజకీయ పని విధులు ఏ చట్టం ప్రకారం వేరు చేయబడ్డాయి? 1784 చట్టం ప్రకారం. ఏ చట్టం ద్వారా భారత లెజిస్లేటివ్ కౌన్సిల్ బడ్జెట్ పై చర్చించే అధికారం పొందింది? ఇండియన్ కౌన్సిల్ చట్టం అండి. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892లో ఏర్పడింది. ఈ చట్టం ద్వారా భారత లెజిస్లేటివ్ కౌన్సిల్ బడ్జెట్ పైన చర్చించే అధికారం ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఏంటంట? ఎన్నికల వ్యవస్థ భారతదేశంలో ఏ చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు? భారతదేశంలో అంట ఏ చట్టం ప్రకారంగా ఎన్నికల వ్యవస్థ ఎలక్షన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి? 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారంగా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్. 1919 చట్టం ద్వారా కేంద్రంలో ఏ రకమైన శాసనసభను సృష్టించారు? అంటే ఉభయ సభలు, బైకామరల్ మీటింగ్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్. పోటీ పరీక్ష ఆధారంగా సివిల్ సర్వీసెస్ కు ఎంపిక చేసే ఏ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది? అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా సివిల్ సర్వీసెస్ ఇవ్వాలి అనేది ఏ చట్టం ప్రకారం తీసుకోబడింది అంటే 1853లో వచ్చినటువంటి చార్టర్ చట్టం ప్రకారంగా. ఓకేనా. నెక్స్ట్. ప్రావిన్సుల్లో చూడండి ఇక్కడ డయార్కియా పితామహుడు ఎవరు అంటే సర్ లియోనాల్ కర్విస్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్. స్త్రీలు ఏ చట్టం ద్వారా భారతదేశంలో మొదటిసారి ఓటు హక్కు ఇవ్వబడింది? స్త్రీలకు కూడా ఎలక్షన్లో ఇది వరకు ఉండేది కాదు ఓటు హక్కు, కానీ ఇప్పుడు 1919లో
జరిగినటువంటి చట్టం ప్రకారం 1919 చట్టం ప్రకారం స్త్రీలకు కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. 120 మంది సభ్యులతో కూడిన ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఏ చట్టం ద్వారా ఏర్పడింది? 1919 చట్టం ద్వారా. దేని ద్వారా అండి? 1919 చట్టం ద్వారా ఏర్పడింది. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1935 ఏ సదస్సుకు పరాకాష్ట? అంటే 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి. నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ ఏంటి? 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 321 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి. రాష్ట్రపతి పాలనను గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు పొడిగించవచ్చు? రాష్ట్రపతి పాలన ఎన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా ఇవ్వచ్చు అండి? 3 సంవత్సరాలు ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల అత్యవసర నిబంధనలు ఇవ్వబడ్డాయి? 3 రకాలు. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల జీతం, ఎలివెన్స్లు మరియు పెన్షన్ బిల్లుపై సంపూర్ణ వీటో పవర్స్ ఎవరు ఉపయోగించారంటే ఆర్ వెంకట్రామన్. ఎవరండి? ఆర్ వెంకట్రామన్. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. పార్లమెంట్ ఆమోదం తర్వాత, ఓకేనా, చూడండి, పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పాలన ఎంతకాలం అమలు చేయవచ్చు? అంటే పార్లమెంట్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది నడపాలన్నా, దేశంలో రాష్ట్రపతి పాలన నడపాలన్నా కానీ ఎంతకాలం చేయొచ్చు అంటే 6 నెలలు. నెక్స్ట్ లోక్సభలో ఏ పార్టీకు మెజార్టీ రాకపోతే, ఒకవేళ లోక్సభలోని ఏదైనా ఒక పార్టీకి మెజార్టీ, అసలు ఏ పార్టీకి మెజార్టీ రాలేదు, అలా రాకపోయినప్పుడు ప్రధాని నియమించడానికి రాష్ట్రపతి ఏ అధికారం ఉపయోగిస్తారు? అంటే లోక్సభలో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని 3 పార్టీలు ఉన్నాయండి. ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు ఈ ప్రధానమంత్రిని ఎన్నుకోవాలంటే ఏ అధికారాన్ని ఉపయోగిస్తారు సార్ అంటే హేతుబద్ధమైనటువంటి శక్తిని ఉపయోగిస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం దోషికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారులు రాష్ట్రపతికి ఇవ్వబడ్డాయి? అంటే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఓకేనా, ఆ వ్యక్తికి క్షమాభిక్ష అనేది ఇవ్వాలి అనుకుంటే రాష్ట్రపతి అనేవాడు ఇస్తాడు. అయితే ఏ అధికారాన్ని ఉపయోగించి, ఏ ఆర్టికల్ ఉపయోగించి అంటే ఆర్టికల్ 72ను ఉపయోగించి, రాజ్యాంగం మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 72ని ఫాలో అవుతారు అనమాట రాష్ట్రపతి. వార్షిక ఆర్థిక నివేదిక ఏ ఆర్టికల్ ఇవ్వబడింది? ఆర్థిక నివేదిక సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాం అని చెప్పి ఈ అంశాలని నివేదిక ఒక లిస్ట్ ఇవ్వాలా. అది ఏ ఆర్టికల్ ఉంది సార్? 112 ఆర్టికల్లో ఉందంట. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఆర్డినెన్స్ యొక్క నిబంధన ఎక్కడి నుండి తీసుకోబడింది అంటే భారత ప్రభుత్వ చట్టం 1935. రిపీటెడ్ బిట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ బిట్ అండి. ఏ ఆర్టికల్లో ఉపరాష్ట్రపతి పదవీ కాలం గురించి చర్చించబడింది? ఉపరాష్ట్రపతి అంటే ఏంది? వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం గురించి ఏ ఆర్టికల్ ఉందంటే ఆర్టికల్ 67. నెక్స్ట్ ఉపాధ్యక్షుడు అంటే వైస్ ప్రెసిడెంట్ గరిష్టంగా ఎంతకాలం పనిచేయచ్చు అంటే రాష్ట్రపతిగా 6 నెలల వరకు పనిచేయచ్చు అనమాట ఉపాధ్యక్షుడు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి తన రాజీనామాని ఎవరికి సమర్పిస్తాడండి? రాష్ట్రపతికి ఇస్తాడు. రాష్ట్రపతికి ఇవ్వాలా అంటే నేను రిజైన్ చేసేస్తున్నాను అని చెప్పేసి. ఓకేనా. ఈ బిట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ బిట్ చూడండి. యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రి ఎవరంటే వాజ్పేయి. ఎవరండి? యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితితో మొదటిసారి హిందీలో మాట్లాడిన వ్యక్తి ఎవరంటే వాజ్పేయి. నెక్స్ట్ అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధాని ఎవరంటే వాజ్పేయి. నెక్స్ట్ రెండవ న్యూక్లియర్ టెస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇస్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఎవరంటే డాక్టర్ ఇందిర్ కుమార్ గుజ్రాల్. ఎవరంటే డాక్టర్ ఇందర్ కుమార్ గుజ్రాల్ అని పిలుస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయుడిగా మనం చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ బిట్. ఏ సంవత్సరంలో సమాచార హక్కు చట్టం ఆమోదించబడింది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏ సంవత్సరం వచ్చింది? 2005లో. నెక్స్ట్ జాతీయ బాలల హక్కుల చట్టం ఇక్కడ చూడండి. నేషనల్ చైల్డ్ రైట్స్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2005లో వచ్చింది. నెక్స్ట్ 2007లో ఎంఎం కేఉంచి కమిషన్ అనేది దేనికి సంబంధించింది? 2005లో వచ్చినటువంటి ఓకేనా, ఎంఎం పూంచి కమిషన్ అండి, కేఎం కాదు. ఓకే, ఎంఎం పూంచి కమిషన్ దేనికి సంబంధించింది? కేంద్రం మరియు రాష్ట్ర సంబంధాలు అధ్యయనం చేయడానికి. అంటే కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఈ రెండింటికి సంబంధాల గురించి అధ్యయనం చేయడానికి ఏర్పడినటువంటి కమిషన్ ఎప్పుడు? 2007లో పూంచి కమిషన్ అని చెప్పేసి మనం చెప్తాం. నిర్భయ చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం ఎప్పుడంటే 2013. ఓకేనా, 2013. నెక్స్ట్ బిట్ చూడండి. దేశ్ బచావో దేశ్ బనావో నినాదం అనేది ఎవరు ఇచ్చారంటే పివి నరసింహారావు ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? పివి నరసింహారావు ఇచ్చారు. నెక్స్ట్ ద క్లైమేటిక్ చేంజ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు సార్ అంటే చంద్రశేఖర్. ఎవరండి?
చంద్రశేఖర్. నెక్స్ట్, ఎన్నికల సంస్కరణలపై దినేష్ గోస్వామి కమిటీని ఏ ప్రధాని నియమించారు? ఎన్నికల సంస్కరణ ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ దీనికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేశారనమాట. ఎవరు? దినేష్ గోస్వామి అని చెప్పేసి. ఓకేనా? అయితే ఈ దినేష్ గోస్వామి కమిటీ అనేది ఏర్పాటు చేశారు ఎన్నికల సంస్కరణల పైన. ఆ ఆ కమిటీని ఏర్పాటు చేసినటువంటి ప్రధాని ఎవరంటే విపి సింగ్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. ఎన్నవ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 ఏళ్ళు తగ్గించారు? 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఓటు హక్కు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఎప్పుడుదంటే 61 అమెండ్మెంట్. ఇది 61st అమెండ్మెంట్, 61 రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, ఏ సవరణ ద్వారా మల విసర్జన నిరోధక చట్టం, యాంటీ డెఫికేషన్ లా, ఓకేనా, అంటే బాహ్య ప్రదేశాల్లో మల విసర్జన చేయకూడదని చెప్పేసి ఎప్పుడంటే 52వ సవరణ తీసుకొచ్చారు. నెక్స్ట్, భారతదేశంలో అతి పిన్న వయస్కున్న ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 3 సార్లు బిట్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. భారత స్వతంత్ర చట్టం 1947లో ఏ సెక్షన్ ద్వారా రాజ్యాంగ పరిస్థితి గుర్తించబడింది? ఈ భారత స్వతంత్ర చట్టం అనేది ఏదైతుందో ఈ 1947 ఏ సెక్షన్ ద్వారా గుర్తించబడింది? విభాగం 8 ఆఫ్ 1 ద్వారా. ఓకే. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? మార్చ్ 1946లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? మార్చ్ 1946. నెక్స్ట్, భారత రాజ్యాంగం భారతీయుల కోరిక మేరకే ఉంటుంది అని ఎవరు చెప్పారు? భారత రాజ్యాంగం భారతీయులు ఎలా అనుకుంటారో అలానే ఉంటుందని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ. ఎవరండి? మహాత్మా గాంధీ. నెక్స్ట్, భారత రాజ్యాంగ రూపశిల్పిగా ఎవరిని పరిగణిస్తారు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ అండి, భారత రాజ్యాంగం ఎవరి చేత రాయబడింది? చూడండి, ఎవరి చేతితో రాయబడింది అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజావ్. చూడండి, భారత రాజ్యాంగం రచించిన అంటే మనం అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంట. ఎవరి చేతితో రాయించడం జరిగింది? ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజావ్ ద్వారా. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభలో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య ఎంత అంటే 15 మంది. ఎంతండి? 15 మంది. నెక్స్ట్ బిట్, భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 9, 1946. డిసెంబర్ 9, 1946లో భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఏర్పడింది. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ని ఎవరు సమర్పించారు? ఎవరు సబ్మిట్ చేశారంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, నవంబర్ 26, 1949 నుండి అమల్లోకి వచ్చిన కథనాలు ఎన్ని? ఓకే, ఎన్ని ఉన్నాయంటే 16. ఓకేనా? నెక్స్ట్ పెట్టండి. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత రాజ్యాంగ సభ యొక్క ఎన్ని సమావేశాలు జరిగాయి? భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూపొందించి ఎన్ని మీటింగ్లు జరిగినాయి సార్ అంటే 11 జరిగినాయి. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభలో వయోజన ఫ్రాంచైజ్ అంటే అడల్ట్కి సంబంధించిన ఫ్రాంచైజ్ అనేది 15 సంవత్సరాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఓకేనా? ఈ విషయాన్ని ఎవరు మాట్లాడారు సార్ అంటే మౌలానా ఆజాద్. ఓకేనా? మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫుల్ నేమ్. ఓకేనా? రైట్. నెక్స్ట్, రాజ్యాంగ సభ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ భారతదేశం అని ఎవరు చెప్పారు? చూడండి, ఇక్కడ రాజ్యాంగ సభ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ భారతదేశం అని ఎవరు చెప్పారంటే గ్రైన్ విల్లెస్ అని చెప్పేసి గ్రైన్ విల్లే ఆస్టిన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? గ్రైన్ విల్లే ఆస్టిన్. ఓకేనా? నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధానమంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్. అంటే ప్రధానమంత్రిగా ఉండి పదవిని రాజీనామా చేశారు. ఎవరంటే మొరార్జీ దేశాయ్. నెక్స్ట్, భారత రైతుల ఛాంపియన్ ఎవరిని పిలుస్తారంటే చరణ్ సింగ్ అని పిలుస్తారు. 20 పాయింట్ల కార్యక్రమాన్ని ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు? 1975 సంవత్సరంలో. రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రాజ్యసభ శాశ్వత సభ, దాన్ని రద్దు చేయలేం. అది ఏ ఆర్టికల్ ఉంది? రాజ్యసభ అనేది ఏంటంటే కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు కదా, అంటే వాళ్ళ ఎలక్షన్ ద్వారా కాకుండా డైరెక్ట్గా తీసుకెళ్తారు. అంటే వాళ్ళందరూ కూడా విద్యావంతులు. ఓకేనా? దాన్ని ఎప్పుడు మనం రద్దు చేయలేం. ఏ ఆర్టికల్ ప్రకారంగా? 249 ఆర్టికల్ ప్రకారంగా. రాజ్యసభ సీట్లు కేటాయింపు ఏ సంవత్సరం జనాభా లెక్కల ఆధారంగా జరిగింది? జనాభా లెక్కల ఆధారంగా రాజ్యసభ సీట్లు కేటాయింపు ఏ సంవత్సరం జరిగింది? 1971. సరిగ్గా 1971లోనే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి యుద్ధం జరిగినటువంటి సంవత్సరం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి నటి ఎవరు? అంటే ఈ రాజ్యసభకు మొదటిసారి నామినేట్ అయిన నటి ఎవరంటే నర్గీస్ దత్. నెక్స్ట్, ఏ బిల్లుకి సంబంధించి నిర్ణయాలు తీసుకున్న హక్కు రాజ్యసభ చైర్మన్కి లేదు? రాజ్యసభ చైర్మన్ కి ఏ హక్కు ఉండదు, ఏ బిల్లుకి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేడు. అంటే మనీ బిల్లు, అంటే డబ్బులకు సంబంధించిన బిల్లు. భారత మొదటి పార్లమెంట్ సమావేశం ఎప్పుడు జరిగింది? పార్లమెంట్ మీటింగ్ ఫస్ట్ ఎప్పుడు జరిగింది అంటే 1952 మే 13.
మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్స్ జరిగిందే 1952. అప్పుడే కాంగ్రెస్ దాదాపుగా ఒక 11 స్థానాలు గెలిచిందనమాట అప్పట్లో. ఓకేనా. సో ఆ కాంగ్రెస్ అనేది ఏదైతుందో తర్వాత ఇందిరాగాంధీ చనిపోవడం, రాజీవ్ గాంధీ చనిపోవడం, ఇందిరాగాంధీ ఉన్న టైంలో ఎమర్జెన్సీ రావడం, ఈ కాంగ్రెస్ లో యాక్చువల్ గా స్వతంత్రం సాధించాలనే ఉద్దేశంతో 1885లో ఏవో హ్యూమ్ అని పిలుస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. దేనికి? స్వతంత్రం సాధిద్దామని. స్వతంత్రం సంపాదించడంలోని 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పరిస్తే దాన్ని రాజకీయం చేసి జవహర్లాల్ నెహ్రూ కానీ తర్వాత తర్వాత వచ్చే నాయకులందరూ కూడా కాంగ్రెస్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి రాజకీయంగా తీసుకొచ్చారు. ఆ రాజకీయంగా తీసుకొచ్చిన దాన్ని ఒక పొలిటికల్ పార్టీ అయింది. పొలిటికల్ పార్టీ అనేది భారతదేశంలో కొద్ది కాలం ఏలడం, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడం, తర్వాత వేరు వేరు పార్టీలు, తర్వాత తర్వాత రోజుల్లో మనకి ఈ టీడీపీ పార్టీ రావడం, తర్వాత తర్వాత రోజుల్లో బీజేపీ పార్టీ రావడం, బీజేపీ పార్టీ ప్రజెంట్ భారతదేశాన్ని రూల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా ఎప్పటి నుంచి అంటే అప్పుడు 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడినప్పుడు నాయకుడు ఎవరు సార్ అంటే మనకి దాదాపు నవరోజు. ఈయన నడిపారు పార్టీని, మన భారతీయుడు. ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి పార్టీలో అవకతవకలు జరగకుండా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండేది అనమాట. అది కూడా మీరు అందరు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్, లోక్సభలోని తొలి ప్రతిపక్ష నేత ఎవరంటే వైబి చవాన్. ఓకే, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజ్యసభలోని తొలి ప్రతిపక్ష నేత. ఓకేనా, ప్రతిపక్ష నేత ఎవరంటే కమలాపతి త్రిపాఠి. ఓకేనా. నెక్స్ట్, మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేవాలయం అని దేని పిలుస్తారంటే పార్లమెంట్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ మాటను చెప్పిన వారు కూడా మనకి వెంకయ్య నాయుడు కూడా ఈ మధ్య చెప్పడం జరిగింది. నెక్స్ట్, మొదటిసారిగా రాజ్యసభను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1952. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ క్వశ్చన్ మీ ఎగ్జామ్లో అడిగినా 1952 ఆన్సర్ చెప్పొచ్చు. మొదటిసారిగా అంటే ఎందుకంటే మొదటి జనరల్ ఎలక్షన్ జరగడమే 1952 జరిగింది. నెక్స్ట్, రాజ్యసభలో మనకి ఎక్కువగా ఎంతమంది సభ్యులు ఉండొచ్చు? 250 మంది హైయెస్ట్ ఉండొచ్చు అనమాట. యాక్చువల్గా 247 + 3. ఓకేనా. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుల అర్హతను ఏ ఆర్టికల్ అంటే ఏ అధికారం ప్రకారంగా రాజ్యసభ సభ్యుల యొక్క అర్హత ఉంటుంది? ఆర్టికల్ నెంబర్ 84, 84. ఓకేనా. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు రిటైర్ అవుతారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి? 65 సంవత్సరాలకు. నెక్స్ట్, ఒక హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలి అంటే హైకోర్టు న్యాయమూర్తి నేను ఇంక ఉన్నానురా బాబు అని చెప్పి రిజైన్ చేయాలంటే ఎవరికి లెటర్ పంపాలా? రాష్ట్రపతికి పంపాలి. ఓకేనా. నెక్స్ట్, జిల్లా జడ్జి అనే పదం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చెప్పబడింది? ఆర్టికల్ 233. నెక్స్ట్, భారతదేశంలో మొబైల్ కోర్టు భావనను ఎవరు ప్రవేశపెట్టారంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం. ఓకేనా. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి. ఏ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని అప్పీల్ చేయలేము. ఇప్పుడు అప్పీల్ చేయడం అంటే ఏంటి? మళ్ళీ అప్పీల్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకోసారి హీరింగ్కి ఇస్తాం. కానీ ఏ కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అప్పీల్ చేయలేం. ఆ కోర్టు ఏది? లోక్ అదాలత్. లోక్ అదాలత్ కోర్ట్ అంటే కన్జ్యూమర్ కోర్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక 100 రూపాయలు చెప్పులు కొన్నారు మీరు. ఒక 100 రూపాయలు పెట్టి ఒక చెప్పులు కొన్నారు. ఈ చెప్పులకు 6 నెలల వారంటీ గ్యారంటీ అంటారు. 6 నెలల లోపల ఒకవేళ చెప్పులు తెగిపోతే, ఏదైనా పరిస్థితుల్లో తెగిపోతే ఆ చెప్పుల షాప్ వాడి దగ్గర నువ్వు తీసుకెళ్తే నాకు సంబంధం లేదని చెప్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయాలి. అంటే వినియోగదారుల కోర్టు అని చెప్పి అంటారు. ఒక ప్రతి జిల్లాలో ఉంటది. దాన్ని లోక్ అదాలత్ అంటారు. ఒకవేళ ఈ చెప్పుల కంపెనీ వాడు కానీ నీకు రైట్ టైంలో స్పందించకపోతే నీ చెప్పులకి ఒక 50 రెట్లు, ఓకేనా, డబ్బులు వేసి మీకు ఫైన్ గా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. సో అది లోక్ అదాలత్. ఒకసారి వాళ్ళు నిర్ణయం ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఎలాంటి డెసిషన్ అనేది మనం తీసుకోలేం కూడా. ఓకేనా. అయితే ఇలాంటి మొదటి లోక్ అదాలత్ అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే గుజరాత్ లో జరిగింది. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చైర్మన్, రాజ్యాంగ అధిపతి ఎవరంటే గవర్నర్. ఇప్పుడు ఈ వార్తాపత్రికల్లో నిన్న లేదా మొన్న అంటే గత 2 రోజుల క్రితం వార్తలో వచ్చింది ఏంటంటే 2008 సంవత్సరంలో 2012 సంవత్సరంలో తిరుపతిలోని ఒక వ్యక్తి తిరుపతిలో దర్శనంతో పాటు సేవ చేయాలని చెప్పేసి అప్పట్లోని 22,000 రూపాయలు డబ్బులు కట్టి ఆ మనోడు ఏంటంటే కరోనాకు ముందు ఓకేనా 22,000 రూపాయలు డబ్బులు కట్టి దర్శనం కోసం అదేవిధంగా సేవ చేస్తానని చెప్పి లెటర్ పెట్టుకొని టికెట్ తీసుకుంటే కరోనా అది ఇది కారణాలతో ఏంటంటే తిరుపతిలో ఈ దేవస్థానం వల్ల ఏంటంటే అతని యొక్క రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. డబ్బులు కూడా వెనక్కి ఇవ్వాలి. అతను కన్జ్యూమర్ కోర్టులో వేస్తే అది కాస్త హీరింగ్స్ వెళ్ళి ఏమైందంటే అతనికి కొంత ఫైన్ పెట్టి ఇమ్మీడియట్ గా మీరు అవకాశం కల్పించాలని చెప్పేసి కన్జ్యూమర్ కోర్టు తీర్పిచ్చింది అనమాట. ఒకసారి అలా తీర్పిచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం కూడా జరగదనమాట. అందుకే అత్యంత పవర్ఫుల్ కోర్ట్ ఏదంటే లోక్ అదాలత్కి మనం చెప్తాం. నెక్స్ట్,
ఒక వ్యక్తి రాష్ట్రపతి గవర్నర్ గా నియమించబడడానికి కనీస వయసు ఎంత ఉండాలి? 35 సంవత్సరాలు ఉంటే రాష్ట్రపతి. చూడండి, ఒక వ్యక్తి అంటే రాష్ట్ర గవర్నర్ అవ్వాలంటే కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి. ఒక రాష్ట్ర గవర్నర్, ఓకేనా, ఒక రాష్ట్ర గవర్నర్ తన రాజీనామాని ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వాలి. రిపీటెడ్ బిట్ ఇది. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా ఉంచవచ్చు? ఇప్పుడు బండారు దత్తాత్రేయ అని చెప్పి మన తెలుగువాడే, ఓకేనా. ఈయన మనకి అనేక రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నాడు, ఓకేనా. అనేక రాష్ట్ర గవర్నర్గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటాడు, ఒక గవర్నర్ ఒక వ్యక్తిని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కూడా గవర్నర్ చేయొచ్చు, ఓకేనా. అది ఒక చట్టం ఉంటది అనమాట, సవరణ చట్టం. సవరణ అంటే మార్పు, రాజ్యాంగంలో ఉన్నటువంటి రాతలను మార్చి చెప్పేది సవరణ. అది 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956లో జరిగింది. ఈ 56లో జరిగినటువంటి సవరణ చట్ట ప్రకారం, ఓకేనా, ఒక వ్యక్తిని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు గవర్నర్ గా మనం ప్రకటించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, గవర్నర్ కు ఏ ఆర్టికల్ కింద మినహాయింపులు లేదా రక్షణ ఉంటుంది? గవర్నర్ కి మినహాయింపులు ఉంటుంది, కొన్ని మినహాయింపులు ఉంటాయి అన్నమాట గవర్నర్ కి. అది ఏ ఆర్టికల్ లో ఉంటాయి సార్ అంటే అంశాలు ఆర్టికల్ 361. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి గవర్నర్ ఎవరికి సలహా ఇస్తాడండి? హైకోర్టులోని ఈ జడ్జిలు ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్మెంట్ కి సంబంధించినటువంటి సలహాలు ఎవరు ఇస్తారు? గవర్నర్ ఎవరికి సలహా ఇస్తాడు? రాష్ట్రపతికి ఇస్తాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లోనే హైకోర్టు న్యాయమూర్తులు మారాలి, లేదా కొత్త వాళ్ళు తీసుకొని రావాలి. అప్పుడు మన రాష్ట్ర గవర్నర్ ఎవరికి సలహా ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వాలి. మనోడే ఇట్లా పనిచేస్తాడని చెప్పి. ఓకే. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ కు న్యాయపరమైన అధికారులు ఉంటాయి? గవర్నర్ కొన్ని అధికారులు ఉంటాయి, అది ఏ అధికారం ప్రకారం అంటే ఆర్టికల్ 161. ఓకేనా. నెక్స్ట్ భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మనకి ఎలక్షన్లు ఎప్పుడు జరిగాయి మొదటిసారిగా? 1952. సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? జనవరి 28, 1950లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత రాజ్యాంగ సంరక్షకుడిగా ఎవరిని పిలుస్తారు అంటే సుప్రీంకోర్టు. అంటే భారతదేశ అంటే రాజ్యాంగాన్ని కాపాడేది సుప్రీంకోర్టు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు భారత పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది? ఓకేనా, ఆర్టికల్ 32. నెక్స్ట్ భారతదేశంలోని కోర్టులో ఏ ఆర్టికల్ ప్రకారం దిద్దుబాటు పిటిషన్ దాఖలు చేయొచ్చు? ఓకేనా, దిద్దుబాటు పిటిషన్ దాఖలు చేయొచ్చు, ఆర్టికల్ 142. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు విచారణను ఢిల్లీ నుంచి మరొక చోటుకు మార్చాలంటే ఎవరు ఆమోదం అవసరం? రాష్ట్రపతి ఆమోదం అనేది అవసరం. ఓకేనా. నెక్స్ట్ భారత సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు మొత్తం విచారణలు ఆంగ్ల భాషలో ఉంటాయని ఏ ఆర్టికల్ కింద తెలిపింది? ఆర్టికల్ 348. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎవరు మొదటిసారి అంటే చూడండి, ఎస్హెచ్ కపాడియా. నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా 1862లో ఎన్నికైన హైకోర్టులు, ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఒక భారతదేశం మొదటిసారిగా 1862 సంవత్సరంలో. నెక్స్ట్ అలహాబాద్ హైకోర్టు ఎప్పుడు స్థాపించబడింది? 1866. నెక్స్ట్ చూడండి, హైకోర్టుల ఏర్పాటుకు సంబంధించిన నిబంధన, హైకోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలని దాని మీద ఏ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగిందంటే ఆర్టికల్ 266. నెక్స్ట్ భారతదేశంలో హైకోర్టుల సంఖ్య ఎంత? 25. ఎంత అండి? భారతదేశ హైకోర్టుల సంఖ్య 25. నెక్స్ట్ చూడండి బాయ్. నెక్స్ట్ దేశంలో అతి ఎత్తైన పోలింగ్ స్టేషన్ అర్థమవుతుందండి? అన్లెతు ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ మనీ బిల్ యొక్క ప్రత్యేక నిబంధన ఏ ఆర్టికల్ ఉందంటే ఆర్టికల్ 109. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 110లో ఎవరి నిర్వచనం రాయబడింది అంటే మనీ బిల్ గురించి. నెక్స్ట్ మనీ బిల్ ఏ సభలో సమర్పించబడుతుంది అంటే లోక్సభలో. ఒక పాలిటీ మీద ఎక్కువ బిడ్స్ వస్తా ఉన్నాయి, ఆ ఉద్దేశంతో పాలిటీలో ఎక్కువ బిడ్స్ అనేది అందించడం జరిగింది, దయచేసి గమనించగలరు. లోక్సభలో తొలిసారిగా ఏ లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారంటే జీవి మౌలాంకర్. ఎవరండి? జీవి మౌలాంకర్. ఓకేనా. నెక్స్ట్ 17 లోక్సభ ఎన్నికల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం ఎంత అంటే 17%. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా 2 సెషన్ల మధ్య ఉండే గరిష్ట సమయం ఎంత? 6 నెలలు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏంటండి, 2 సెషన్స్ మీటింగ్స్ జరుగుతాయి కదా, దానికి సంబంధించి ఎంత గ్యాప్ ఉంటుంది అంటే 6 నెలల సమయం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి సార్, రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం ఏ ఆర్టికల్ చర్చించబడింది అంటే ఆర్టికల్ 87లో, రాష్ట్రపతి సంబంధించి స్పెషల్ సెషన్ సంబంధించి. పురాతన స్పాండింగ్ చూడండి, ఇక్కడ స్పాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ పేరు ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేవారు. ఓకేనా. నెక్స్ట్
అంచనాల కమిటీకి కవల సోదరి అని ఏ కమిటీని పిలుస్తారు సార్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీని పిలుస్తారు. దేని పిలుస్తారండి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఎవరి సిఫార్సు ఆధారంగా అంచనాల కమిటీని ఏర్పాటు చేస్తారు? ఎవరి యొక్క ప్రొసీడింగ్స్ ద్వారా ఈ ఎక్స్పెక్టేషన్స్ కమిటీ ఏర్పాటు చేస్తారంటే జాన్ మత్తే అని పిలుస్తున్నట్టు పర్సన్తో. నెక్స్ట్ అంచనాల కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 30 మంది. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 1 సంవత్సరం. నెక్స్ట్ శాశ్వత పొదుపు కమిటీ అనేది ఏ కమిటీకి చెందిన మరొక పేరు అంటే అంచనాల కమిటీకి సంబంధించి. నెక్స్ట్ భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థ ఏ షెడ్యూల్లో ప్రస్తావించబడిందంటే పార్ట్ 5లో. ఎక్కడండి? పార్ట్ 5లో ప్రస్తావించబడిందంట. నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే ప్రణాళిక సంఘం అనేది ఇప్పుడు ఏర్పడడం జరిగింది. అంటే ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు ఏర్పడిందంటే 15 మార్చ్ 1950. నెక్స్ట్ జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్ ఎవరు నియమిస్తారు సార్ అంటే ప్రధానమంత్రి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రభుత్వ థింక్ ట్యాంక్గా సేవలు అందించే సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఇప్పుడు లేదు కదండి. ఓకే సారీ, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చింది నీతి ఆయోగ్. నెక్స్ట్ లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ ఎప్పుడు పోక్సో చట్టంగా ఆమోదించారు సార్ అంటే 2012 సంవత్సరం. ఎప్పుడండి? 2012 సంవత్సరంలో పోక్సో చట్టంగా ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ జాతీయ మహిళా కమిషన్ నేషనల్ విమెన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే జనవరి 1992. నెక్స్ట్ మహిళా నిధి కోసం జాతీయ క్రెడిట్ ఫండ్ ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే 1992-93 సంవత్సరంలో. నెక్స్ట్ మానవ హక్కుల పరిరక్షణ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి 1993లో ఏ ఆర్టికల్ కింద ప్రకటించారంటే ఆర్టికల్ 123. ఓకేనా. నెక్స్ట్ ప్రతి చట్టం చెల్లుబాటు మరియు విలువ రెండింటిని కలిగి ఉండాలని ఎవరు చెప్తారంటే ఎర్నెస్ట్ భాస్కర్ చెప్తారంటే. ఎవరు చెప్తారండి? ఎర్నెస్ట్ భాస్కర్. నెక్స్ట్ బిట్ చూడండి సార్. నెక్స్ట్ బిట్ ఏంటండి? 20వ శతాబ్దపు ఏ గొప్ప వ్యక్తి ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పేరుతో ఉంది? లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని పిలిచిన పుస్తకం ఎవరిని ఉద్దేశించి రచించారని అర్థం. దాని అర్థం ఏంటంటే దానికి ఆన్సర్ ఏంటంటే నెల్సన్ మండేలా. నెక్స్ట్ అన్లిబర్టీ పుస్తకం ఎవరు రచించారంటే జాన్ స్టూవర్ట్ మిల్స్. ఎవరండి? జాన్ స్టూవర్ట్ మిల్స్. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశం పాకిస్తాన్ వివాదం ఫలితంగా భారతదేశం పాకిస్తాన్ వివాద ఫలితంగా బంగ్లాదేశ్ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే డిసెంబర్ 1971. నెక్స్ట్ ఫిబ్రవరి 1999లో లాహోర్కు బస్సులో ప్రయాణించిన భారత ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఎవరండి? అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ బిట్. భారతదేశం నేపాల్తో పరస్పర స్నేహపూర్వక సంబంధాల ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేసిందంటే 1950 సంవత్సరంలో. నెక్స్ట్ నాన్ అలైన్డ్ ఉద్యమం యొక్క మొదటి శిఖరాగ్ర సమావేశంలో ఎన్ని దేశాలు పాల్గొన్నారు సార్ అంటే 25 దేశాలు పాల్గొనడం జరిగిందంట. ఓకేనా. నెక్స్ట్ బిట్. భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించదని చెప్పినటువంటి రాష్ట్రం ఏదంటే వర్తించిన రాష్ట్రం ఏదంటే మిజోరాం. ఓకేనా. నెక్స్ట్ కేంద్ర మంత్రిమండలి సంఖ్య నిర్దేశించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 91. ఓకేనా. నెక్స్ట్ ఎక్కువ పర్యాయాలు సవరించబడిన ప్రకరణ ఏది ఎక్కువ సార్లు సవరించారంటే 356 ప్రకరణగా మనం చెప్తాం. నెక్స్ట్ బిట్ అండి. ప్రాథమిక హక్కులపై నిర్దేశిక నియమాలకు ప్రాధాన్యత కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణలు 24, 42వ సవరణ. నెక్స్ట్ ప్రకరణ 368ని ఎన్ని పర్యాయాలు సవరించారంటే 2 సార్లు. ఓకే. నెక్స్ట్ ప్రథమ అధికార భాషా సంఘాన్ని ఏ సంవత్సరం నియమించారంటే 1955. నెక్స్ట్ కేంద్ర భాపా సంస్థ ఎక్కడుందంటే మైసూర్లో ఉందండి. ఎక్కడుందండి? మైసూర్. ఓకేనా. చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించడం ఎన్నో ప్రకరణ అంటే 124 ప్రకరణ. ఆర్థిక కమిషన్ ఏ అధికారం ప్రకారం ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ 280. ఏదండి? ఆర్టికల్ 280 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ అండి. బలానికి ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్. ఓకేనా. న్యూటన్. నెక్స్ట్ ఏ స్కేల్ను ఉపయోగించి అతి చిన్న పడవలను కూడా ఖచ్చితంగా కొలుస్తాం అంటే లీస్ట్ కౌంట్ స్కేల్ని వాడతారనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ అంటారు కదా. నెక్స్ట్ 14 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత? 58% అండి. ఓకేనా. నెక్స్ట్ ఢిల్లీ నగరంలోనే ఒక బాలిక మాస్ అంటే ద్రవ్యరాశి 72 కేజీలు అయితే చంద్రుడి పైన ఆ గర్ల్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే 72 కేజీస్ ఉంటుందండి. క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వీటికి యాక్చువల్గా. నెక్స్ట్ ఆరోగ్యవంతమైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత? 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ
నెక్స్ట్ బిట్ చూడండి. త్రిభుజాన్ని ఉపయోగించి త్రిభుజాన్ని ట్రయాంగిల్ నిర్మించి దూరాలను కొలిచే పద్ధతి త్రిభుజీకరణ అంటారు. నెక్స్ట్ ఫాథోమీటర్ దేనికి ఉపయోగిస్తారు సార్ అంటే సముద్ర లోతును కొలవడానికి. నెక్స్ట్ పరుగు పందెంలో ఉపయోగించి గడియారం ఏదంటే స్టాప్ వాచ్. నెక్స్ట్ మొట్టమొదటి లోల గడియారాన్ని అంటే సింపుల్ పెన్ తయారు చేసింది ఎవరంటే గెలీలియో. ఎవరండి? గెలీలియో. ఎంకేఎస్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం అంటే మాస్ ఏదైతే ఉందో మాస్కి ఎంకేఎస్ పద్ధతిలో యూనిట్ ఏంటి సార్ అంటే సెంటీమీటర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ బిట్ లాంగ్ జంప్ చేసే వ్యక్తి జంప్ చేయడానికి ముందు కొంత దూరం పరిగెడతారు. అది నిజమే. దీనికి ఏ న్యూటన్ గమన నియమం అనేది అప్లై అవుతుంది. అంటే లాంగ్ జంప్ చేసే వ్యక్తి కొంచెం దూరం వెనక్కి వెళ్ళి పరిగెడతాడు. అంటే రాగానే లాంగ్ ఎగరలేడు కదా. సో అది న్యూటన్స్ లాస్ త్రీస్ ఉంటాయి కదా. ఏ లా ప్రకారంగా అది పరిగెడతాడు సార్ అంటే న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి. స్పిన్ అవుతున్న బంతి గాలిలో వక్ర మార్గంలో ప్రయాణించడం ఏ నియమం? స్పిన్ అవుతున్నటువంటి బాల్ గాలిలో వక్ర మార్గంలో రావడం అనేది ఏ నియమం అంటే బెర్నౌలిస్ థియరీ అన్నమాట. నెక్స్ట్ చూడండి. సబ్మెరైన్ బయట ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగించే పరికరం ఏదంటే పెరిస్కోప్. సబ్మెరైన్ లో ఉపయోగించే ఎక్విప్మెంట్ ఏదంటే పెరిస్కోప్ ద్వారా బయట ఏమున్నాయని చూస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి. దుస్తుల్ని ఉతికే యంత్రం యొక్క పని సూత్రం ఏంటి? ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని ఉంటుంది. ఓకేనా. సో అభికేంద్రక బలం అపకేంద్రక బలం అని. ఇప్పుడు బట్టలను ఉతికే యంత్రం వాషింగ్ మెషిన్ ఏ ఫార్ములా ఫాలో అవుద్ది అంటే అపకేంద్రక బలం అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒక వస్తువు భూమి వైపు స్వేచ్ఛగా పడుతుంటే దాని మొత్తం శక్తి అంటే ఇప్పుడు ఒక బాల్ ని పైకి ఇసిరాం, భూమి వైపు కింద పడతానే ఉందనం పడేటప్పుడు దాని యొక్క శక్తి ఏమవుతుందంటే స్టేబుల్ గా ఉంటుంది, అంటే నిలకడగా ఉంటుంది అనమాట. చూడండి. నెక్స్ట్ ఒక కారు వంకరగా అయితే సమతలంగా ఉన్న రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఆ కారుకు అవసరమైన అభికేంద్ర బలం ఎలా కల్పించబడి ఉంటుంది? టైర్లు మరియు రోడ్ల మధ్య ఘర్షణ అంటే ఏ లేదండి. ఒక కార్ అనేది వంకరగా ఉంటే కనుక సమతలంగా ప్లెయిన్ గా ఉన్నటువంటి రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఆ కారుకు అవసరమైనటువంటి అభికేంద్రక బలం ఉంటుంది కదా, ఎలా అంత ప్రొవైడ్ చేయబడి ఉంటుంది అంటే టైర్లకి మరియు రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ఫ్రిక్షన్ అనమాట. నెక్స్ట్ ఫౌంటైన్ పెన్ ఉంటుంది కదా, ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంటే తల తన్యత. ఫౌంటైన్ పెన్ దేన్ని ఆధారంగా పనిచేస్తుంటే సర్ఫేస్ టెన్షన్ ఆధారం చేసుకుని పనిచేస్తుంది. నెక్స్ట్ సౌర కుటుంబంలో అంటే సోలార్ సిస్టంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలు ఏ శక్తిని కలిగి ఉంటాయి సార్ అంటే యాంత్రిక శక్తి అంటే మెకానికల్ ఎనర్జీని కలిగి ఉంటాయి అన్నమాట. దేనండి? మెకానికల్ ఎనర్జీని కలిగి ఉంటాయి. నెక్స్ట్ గురుత్వాకర్షణ సూత్రం. ఓకేనా, గుర్తుపెట్టుకో. గురుత్వాకర్షణ సూత్రం నిర్మించిన వారు ఎవరంటే న్యూటన్. ఓకేనా, అంటే గ్రావిటేషన్ ఫార్ములా. నెక్స్ట్ ఒక హార్స్ పవర్ అనేది ఎంతతో సమానం? 746 వాట్స్ తో సమానం. నెక్స్ట్ మండే కొవ్వొత్తిలో వేడెక్కిన మైనం కరిగి ఆ వత్తి గుండా పైకి చేరడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొవ్వొత్తి కరుగుతా ఉంటే మంట అనేది ఇది మైనం అనేది ఏదైతుందో ఆ లోపల ఉన్న దారం ద్వారా పైకి వస్తూ ఉంటది. దానికి కారణం ఏంటంటే కేశనాళికీయత అంటే క్యాపిలారిటీ ప్రెజర్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సబ్బు నీటి బుడగలు గోళాకారంలో ఎందుకు ఉంటాయి అన్నాడు. ఎందుకుంటాయి అంటే తలతన్యత దానికి కారణం. దాని ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే ఆ రౌండ్ గా ఉంటాయి బుడగలు, ఎయిర్ బబుల్స్ అనమాట. ఎందుకు అలా ఉంటాయి అంటే తలతన్యత అంటే సర్ఫేస్ టెన్షన్ కారణం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. ఇది కూడా రిపీటెడే. చెట్లు వేలు ద్వారా నీరు తనంతట తన పైకి వెళ్తుంది, వెళ్ళడానికి కారణం ఏంటంటే కేశనాళికీయత. ఇక్కడ కూడా క్యాపిలారిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్యూర్ వాటర్ యొక్క స్పర్శ కోణం ఎంత అంటే 0 degrees. నెక్స్ట్ స్పిన్ బౌలర్ చూడండి. స్పిన్ బౌలర్ ఉపయోగించుకునే సూత్రం బెర్నౌలీ సిద్ధాంతం. ఆల్రెడీ ఇది రిపీటెడ్ బిట్. నెక్స్ట్ వాహనాల్లో వినియోగించే హైడ్రాలిక్ బ్రేక్లు ఏ సూత్ర ఆధారంగా పనిచేస్తాయి? వెహికల్స్ లో ఉపయోగించే హైడ్రాలిక్ బ్రేక్స్ ఏ ఫార్ములా అంటే పాస్కల్ నియమం. పాస్కల్ అంటే ప్రెజర్ కదా, పాస్కల్ నియమం ప్రెజర్ కదా, ప్రెజర్ కి సంబంధించింది కదా. నెక్స్ట్ ఎర్ర తెల్ల రక్తకణాలు వేరు చేయడం ఉపయోగించే ధర్మం ఏదంటే స్నిగ్ధత. ఓకేనా, స్నిగ్ధతని ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ బిట్ చూడండి. ఆ ప్రయోగశాలలో వాతావరణ పీడనం కనుగొనడానికి ఉపయోగించే భారమితి ఏదంటే ఫార్టెన్. నెక్స్ట్ ఫౌంటైన్ పైన పనిచేసే సూత్రం కేశనాళికీయత ఇక్కడ కూడా. నెక్స్ట్ నీటిలో డిటర్జెంట్ పౌడర్ని కలిపినప్పుడు దాని తలతన్యత ఏమవుతుంది అంటే తగ్గుతుంది అనమాట. ఏమవుద్దండి? తగ్గుతుందండి. తలతన్యత ఏమవుద్ది? తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇనుముతో చేసిన మేకు నీటిలో మునుగుతుంది, రైటే. కానీ పడవ మునగదు. ఎందుకంటే అది ఏ ఫామ్ లో బేస్డ్ అంటే పనిచేస్తుంటే ఆర్కిమెడిస్ సిద్ధాంతం.
ఆర్కిమిడిస్ సిద్ధాంతం మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టబ్ ఉందండి, నువ్వు ఒక 60 కేజీలు బరువు ఉన్నావు, నువ్వు వెళ్ళి టబ్లో దిగితే ఎంత అయితే దిగుతావు అంత వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ సముద్రంలో ఏంటంటే అంత వాటర్ పక్కకు పోద్ది అనమాట, అందుకే ఏంటంటే తేలుతూ వెళ్తా ఉంటది. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి. ఓకే, నెక్స్ట్ బిట్ ఒకసారి గమనిస్తే ఏంటి నెక్స్ట్ బిట్, తుఫాన్లు ఈదురుగాలు వచ్చినప్పుడు ఇంటి పైకప్పులు ఎగిరిపోవడానికి గల కారణం ఈ సూత్రం ఏదంటే బెర్నౌలి సూత్రం. ఇప్పుడు విమానం ఉందండి, ఓకే, విమానం ఈ డైరెక్షన్ వెళ్తుంది, వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, గాలి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది అనమాట, అవునా. సో ఇలా వెళ్ళిపోతా ఉంటది అనమాట. ఇలా వెళ్ళే ప్రాసెస్ లో ఒకవేళ రేకులు ఏమాత్రం ఇలా పైకి లేస్తే రేకు కూడా వెళ్ళిపోయి ఎవడో ఇంటి మీద పడిపోద్ది అనమాట వెళ్ళి, అంతేనా కాదా. ఓకేనా. నెక్స్ట్ చూడండి. పాదరసం సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? పాదరసం అంటే మెర్క్యూరీ. ఓకేనా. వాటర్ యొక్క డెన్సిటీ కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ? 13.6 టైమ్స్ ఎక్కువ అంట. నెక్స్ట్ ద్రవాల గురించి అధ్యయనం ఏమంటారంటే హైడ్రాలజీ, అంటే వాటర్ లిక్విడ్స్ గురించి. గాలిలో సాపేక్ష ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ కొలిచేదానికి ఉపయోగించే పరికరం ఏదంటే హైగ్రోమీటర్. ఏదండి? హైగ్రోమీటర్ అంటారు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ పూర్వకాలం నుంచి చూస్తున్నటువంటి బిట్ ఇది. బ్రాహ్మా ప్రెస్ నిర్మాణంలో ఉపయోగించే సూత్రం ఏదంటే పాస్కల్ సూత్రం. నెక్స్ట్ ఏ గ్రహానికి అరుణ గ్రహం అని పిలుస్తారు? మార్స్. నెక్స్ట్ ఒక గ్రహం పైన పలాయన వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది? గ్రహం యొక్క ద్రవ్యరాశి, ఆ ప్లానెట్ యొక్క మాస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి. శూన్యంలో గురుత్వాకర్షణ వల్ల కిందకు పడే వస్తువులు కలిగి ఉండే భౌతిక రాశి అది సమత్వరణం, అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు శూన్యం అంటే శూన్యంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో గురుత్వాకర్షణ వల్ల కిందకు పడిపోయే వస్తువు యొక్క భౌతిక రాశి ఏదైతే ఉందో దానికి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఈక్వల్ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఒక వస్తువు వృత్తాకార కక్షలో ప్రయాణించేటప్పుడు కేంద్రకం వైపు పనిచేసే బలాన్ని ఏమంటారు? అభికేంద్రక బలం, దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ భూమి యొక్క కేంద్రం వద్దకు గురుత్వరణం ఎంత? అంటే భూమి యొక్క కేంద్రకం దగ్గర గురుత్వరణం ఒక ఎంత అంటే శూన్యం, 0. నెక్స్ట్ నక్షత్రం రంగును నిర్ణయించేది, స్టార్స్ యొక్క కలర్ నిర్ణయించేది ఏంటంటే పరిమాణం మరియు ద్రవ్యరాశి, దానికి వాల్యూమ్ అండ్ మాస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి. భూమి నుంచి వస్తువు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే దానికి కావాల్సిన కనీస వేగం 11.2 km/s ఉండాలి. రాకెట్ అది మనకు చూపిస్తూ ఉంటుంది స్పీడ్, అంతే కదా. నెక్స్ట్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 6.67 × 10⁻11 nm²/kg² అనమాట. ఓకే. నెక్స్ట్ భూస్థావర ఉపగ్రహం డోలనావర్తన కాలం ఎంత అంటే 24 గంటలు. నెక్స్ట్ స్ప్రింగ్ తెలుసు కదా మీకు, ఏ ఫార్ములా మీద పనిచేస్తుంటే హుక్స్ నియమం. హుక్స్ నియమం అంటే ఏంటి? విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ ఎ బాడీ ద బాడీ షోస్ ఇట్స్ ఓన్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ చూడండి దీని తర్వాత బిట్ చూడండి. భూమి నుండి ఒక వస్తువు యొక్క పలాయన వేగము దేనిపై ఆధారపడి ఉంటుంది? భూమి యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం. అంటే భూమి నుండి ఒక వస్తువు యొక్క పలాయన వేగము దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎర్త్ యొక్క మాస్ మీద మరియు వ్యాసార్థం మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఖగోళ శాస్త్రజ్ఞుడు నౌక నుంచి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? ఓకేనా. ఇప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞుని యొక్క నౌక నుంచి ఆకాశం ఎట్లా కనిపిస్తుంది అంటే నలుపు రంగులో కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఖగోళ శాస్త్రజ్ఞుడు అంటే ఎవడు? జియాలజిస్ట్. నెక్స్ట్ చూడండి దీని తర్వాత భూతలానికి అతి దగ్గరగా భ్రమణం చేయు ఉపగ్రహం ఆవర్తన కాల ఉజ్జాయింపు ఎంత ఉంటుంది? 5000 సెకండ్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయని పేర్కొంది ఎవరంటే కెప్లర్. ఎవరండి? కెప్లర్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త. నెక్స్ట్ చంద్రుని మీద మానవుడు ఏ సంవత్సరంలో తొలిసారిగా అడుగుపెట్టాడు? 1969. నెక్స్ట్ సౌర కుటుంబంలో అత్యంత కాంతివంతమైన గ్రహం ఏదంటే శుక్రుడు. నెక్స్ట్ భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే మెర్క్యూరీ. ఏదండి? మెర్క్యూరీ అని చెప్పి మనం చెప్తా ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇండియాలో మొదటి ఉపగ్రహం అయిన ఆర్యభట్టని ఎప్పుడు ప్రయోగించారు సార్ అంటే 19/4/1975లో. నెక్స్ట్ ఒక సాధారణ నక్షత్ర జీవితకాలం 10 బిలియన్ సంవత్సరాలు, 10 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ సూర్యుని చుట్టూ చంద్రుడు ఒకసారి తిరగడానికి పట్టే కాలం 27 + 1/3 రోజులు. నెక్స్ట్ రెండు ద్రవ్యరాశి వస్తువుల మధ్య దూరం రెండింతలు చేసినట్లయితే గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుంది? అంటే రెండు మాస్ కలిగినటువంటి రెండు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిస్టెన్స్ అనేది రెండు 2 టైమ్స్ కానీ చేస్తే కనుక దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే 4 వంతులు ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకుని ఎంత ఉంటుందండి? 4 వంతులు ఉంటుంది. నెక్స్ట్ బిట్
పదార్థాల ఉష్ణ రాశి విలువను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? కెలోరీమీటర్. ఎనర్జీనండి. అంటే రిలీజింగ్ ఎనర్జీని కొలవడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్. ఉష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? జౌల్. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్ట సాంద్రత కలిగి ఉంటుంది? నీరుకి ఎక్కువ డెన్సిటీ ఎక్కడ ఉంటుంది సార్ అంటే 4 ° సెల్సియస్ వద్ద ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం థర్మామీటర్, మీకు తెలిసిందే. నెక్స్ట్, ప్రస్తుతం అంటే ప్రెసెంట్ డేస్లో ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించబడుతున్న ఇంటర్నేషనల్ యూనిట్ ఏది? కెల్విన్. నెక్స్ట్, పాదరసం కలిగిన నీటిని తాగడం వచ్చే వ్యాధి అంటే పాదరసం కలిసిపోయినట్టు నీరుని తాగితే ఏ జబ్బు వస్తుంది? మినిమేట వస్తుంది. 10th క్లాస్ బయాలజీ తెలంగాణ బుక్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్, అతి తక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి వాడే పరికరం ఆప్టికల్ పైరోమీటర్. ఏదండి? ఆప్టికల్ పైరోమీటర్. నెక్స్ట్, ద్రవ్య రూపంలో ఉండే లోహం ఏమిటి? ఓకేనా, చూడండి ఇక్కడ ద్రవ్య రూపంలో అంటే ద్రవ రూపంలో ఉండే మెటల్ ఏంటంటే పాదరసం. నెక్స్ట్, నీటిని అసంగత వ్యాకోచం కొలవడానికి ఏ సాధనం ఉపయోగిస్తారు? డైల్టోమీటర్. అవునా? అసంగత వ్యాకోచం డైల్యూటెడ్ వాటర్ని కొలవడానికి ఉపయోగించేది డైల్టోమీటర్. నెక్స్ట్, థర్మాస్ ఫ్లాస్క్ అన్నదాన్ని కనుగొనవాడు ఎవడంటే డీబార్. నెక్స్ట్, ఏ ఉష్ణోగ్రత వద్ద నీరు ఘనీభవిస్తుంది? వాటర్ ని సాలిడ్ అవడానికి కారణం ఎక్కడంటే 0 ° సెల్సియస్ దగ్గర. ఓకేనా? నెక్స్ట్, వేరు వేరు స్థిర ఉష్ణోగ్రతల వద్ద అంటే ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర వాయువుల పీడనం అంటే గ్యాసెస్ యొక్క ప్రెజర్, అదేవిధంగా దాని యొక్క పరిమాణం వాల్యూమ్ని సూచించే వక్రరేఖలు ఏ విధంగా పిలుస్తారు? ఐసోథర్మల్ పాయింట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్, క్లినికల్ థర్మోమీటర్ని ఎవరు కనుక్కున్నారు? ఫారెన్హీట్ కనుక్కున్నారు. నెక్స్ట్, పీడనం పెరిగినప్పుడు ద్రవం మరగడం ఏమవుతుంది? అంటే పీడనం ప్రెజర్ పెరిగితే ఓకేనా ఈ లిక్విడ్ అనేది మెల్టింగ్ అనేది తగ్గుతుందా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్, కిలోవాట్ అవర్ అనేది దేనికి ప్రమాణం? కిలోవాట్ అవర్ అనేది దేనికి యూనిట్ అంటే శక్తికి. దేనికంటే శక్తికి. నెక్స్ట్, రైలు పట్టాల్లో పట్టాల మధ్య కొద్ది ఖాళీ స్థలం ఉంచుతారు. దేనికి సార్ అంటే ఉష్ణం వల్ల వ్యాకోచం చెందడానికి. టెంపరేచర్ వల్ల పట్టాలు అనేవి మనకి వ్యాకోచం అనేది జరుగుతూ ఉంటాయి. ఓకేనా? అంటే ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ బిట్ అండి, సెంటిగ్రేడ్ ప్రమాణంలో నీరు మరిగే స్థాయిలో 100 అయినట్లయితే అంటే సెంటిగ్రేడ్ యూనిట్స్లో వాటర్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ 100 అయినట్లయితే ఫారెన్హీట్ ప్రమాణంలో అది ఎంత అంటే 212 degrees అనమాట. గుర్తుపెట్టుకోండి. నీటి యొక్క అత్యధిక సాంద్రత దగ్గరగా ఉన్నది ఎక్కడంటే 4 °C. సూర్యుడి యొక్క ఉష్ణోగ్రతను ఏ పరికరం ద్వారా కొలుస్తారు? పైరోమీటర్. నెక్స్ట్, ఘనపరిమాణ వ్యాకోచ గుణకాన్ని ఏ గుర్తు సూచిస్తారు? ఇగోండి రోతో చూపిస్తారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆల్ఫా బీటా గామాల మధ్య సంబంధం ఏంటి? 1:2:3. పళ్ళెంలో కర్పూరం ఉంచితే ఆవిరి ఒకట అంటే కర్పూరం ఆవిరైపోయి వెళ్ళిపోద్ది. ఏంటి? సబ్లిమేషన్ అనమాట. సాలిడ్ నుంచి గ్యాసెస్గా మారిపోద్ది. దాన్ని తెలుగులో ఉత్పత్తనం అంటారు, ఇంగ్లీష్లో సబ్లిమేషన్ అంటారు. నెక్స్ట్, ఒక రోగి ఉష్ణోగ్రత 102 °F. ఒక జబ్బు వచ్చిన వాడికి యొక్క టెంపరేచర్ 102 °F. అయితే సెల్సియస్ స్కేల్ ప్రకారం చెప్తే ఎంత అంటే 39.5 °C టెంపరేచర్గా మనం చెప్తాం. సోనోగ్రఫీలో ఏ తరంగాలు వాడతారు సార్ అంటే అల్ట్రాసోనిక్ తరంగాలు అనేవి వాడడం జరుగుతుంది. ఏదంటే అల్ట్రాసోనిక్ తరంగాలు. నెక్స్ట్, మాక్ సంఖ్య దేని వేగంతో సంబంధంగా ఉపయోగపడదు అంటే ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా? మాక్ నెంబర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్, ధ్వనిని ఏ యూనిట్లో కొలుస్తారు? చూడండి నెక్స్ట్ బిట్. ధ్వనిని ఏ యూనిట్లో కొలుస్తారు అంటే డెసిబుల్లో కొలుస్తారండి. నెక్స్ట్, ధ్వని శక్తి ఏ సాధనం ద్వారా విద్యుత్ శక్తిగా మార్చబడుతుందంటే మైక్రోఫోన్లో మార్చబడుతుందండి. ఎక్కడండి? మైక్రోఫోన్లో. నెక్స్ట్, రాడార్ పద్ధతిలో కదులుతున్న వస్తువు వేగాన్ని ఎలా కనుగొంటారంటే డాప్లర్ మెథడ్ ద్వారా. దేని ద్వారా అండి? డాప్లర్ మెథడ్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్, ఆ రెండు వస్తువులు అనునాదంతో ఉన్నప్పుడు దేనిలో సమానంగా ఉన్నాం? ఏది సమానంగా ఉంటుందంటే ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి డీజే కొడుతున్నాం, ఇంకో వస్తువు కూడా అదే శబ్దంతో కదులుతా ఉంది ఆ డీజే వలన. ఈ రెండింటికి ఏది సమానంగా ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ సమానంగా ఉంటుంది అనమాట. దాన్ని పౌనపున్యం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏదండి? పౌనపున్యం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ బిట్ చూడండి. స్త్రీ యొక్క కంఠ ధ్వని పురుషుని కన్నా విభిన్నంగా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది వారిలో. నెక్స్ట్, ట్రాన్స్మిటింగ్ చూడండి యాంటీనా అంటారు కదా, ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఇది ఏం ప్రసారం చేస్తుందంటే మాడ్యులేటెడ్ తరంగాలు. ఓకేనా? మాడ్యులేటెడ్ వేవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సూపర్ సోనిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయి? శబ్ద వేగం కన్నా ఎక్కువ. ఓకే, దేంతో ఎగురుతాయి? శబ్ద వేగం కన్నా తొందరగా వెళ్తాయి సూపర్ సోనిక్ విమానాలు. నెక్స్ట్ చూడండి, అల్ట్రాసోనిక్ శబ్దాలను వినగల జంతువు ఏదంటే గబ్బిలం. ఓకే. నెక్స్ట్, భూకంపాల తీవ్రతను కొలిచే సాధనం సిస్కోగ్రాఫ్. నెక్స్ట్, సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే పరికరం. ఓకేనా? సముద్రం లోతు యాక్చువల్ ఫెథోమీటర్,
ఓకేనా. ఇక్కడ సోనార్ కూడా మనం చెప్తా ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ సౌండ్ కంటే సోనార్ దేనికంటే సౌండ్ వేవ్స్ని పంపించి దాని యొక్క లోతుని చెప్పగలుగుతాం. దగ్గరగా వస్తున్న రైలు సైరన్ నుండి వెలువడేద్దని పౌన పుణ్యం పెరగడానికి గల కారణం డాప్లర్ ప్రభావం. డాప్లర్ ఎఫెక్ట్ ద్వారా ఏంటంటే దూరంగా వస్తున్నటువంటి ట్రైన్ దగ్గరగా వస్తే దాని యొక్క సౌండ్ అని చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కారణం ఏంటి? డాప్లర్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నటువంటి ఒక ఫినామినన్. ఓకేనా. నెక్స్ట్ గాలి ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగితే ధ్వని వేగం ఎంత పెరుగుద్ది అన్నాడు. ఒకవేళ గాలిలో ఉష్ణోగ్రత అనేది 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే ధ్వని వేగం ఎంత పెరుగుద్ది? సౌండ్ వేవ్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎంత పెరుగుద్ది అంటే 0.61 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ధ్వని తరంగాలు ప్రదర్శించని ధర్మం ఏదంటే ధ్రువణం. నెక్స్ట్ ఒక విమానం ధ్వని వేగంతో ప్రయాణిస్తుంది కొంత వేగంతో. ఓకే. అయితే దాని యొక్క వేగం మాక్ సంఖ్యలో చెప్పాలంటే 1. ఓకే. నెక్స్ట్ మెరుపు మెరిసిన తర్వాత ఉరుము వినిపించడానికి గల కారణం. ఒకసారి మెరుపు మెరిస్తే తర్వాత ఉరుము అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అన్నాడు. దానికి కారణం ఏంటి? కాంతి అనేది ధ్వని వేగం కన్నా వేగంగా ప్రయాణిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ 2 వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని ఏమంటారు? తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్. ఏం లేదు, ఇలా ఒక వేవ్ ఉందండి. ఓకేనా. సో ఇది క్రస్ట్ అంటారు, ఇది ట్రఫ్ అంటారు. ఇది క్రస్ట్ అంటారు, ఇది ట్రఫ్. ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో దీన్ని వేవ్ లెంత్ లేదా తరంగ దైర్ఘ్యం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ధ్వని వేగాన్ని ఖచ్చితంగా కనుగొన్న మొదటి శాస్త్రవేత్త అంటే సౌండ్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కనుగొన్న మొదటి శాస్త్రవేత్త ఎవరంటే లాప్లాస్. ఎవరండి? లాప్లాస్. నెక్స్ట్ నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ తీసుకుందాం. నెక్స్ట్ 0 degrees వద్ద ధ్వని వేగం ఎంత? ఓకేనా. 0 degrees దగ్గర ధ్వని వేగం ఎంత? 0 degrees టెంపరేచర్ కలిగిన నీరు ఏదైతే ఉందో, ఓకేనా. సో చూడండి, 0 degrees టెంపరేచర్ కలిగినటువంటి నీరు ఏదైతే ఉందో దీంట్లో ధ్వని వేగం ఎంత ఉంటుంది సార్ అంటే 1435 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ కుక్కలు ఆకాశంలో చూసి మరుగుడు కారణం ఏ ధ్వనులు వినుట? అతి ధ్వనులు. కుక్కలు ఆకాశంలో చూసి అరుస్తుంటాయి ఒకసారి, ఎందుకంటే అతి ధ్వనులు వినడం ద్వారా మురుగుతూ ఉంటాయి. నెక్స్ట్ స్థిర తరంగాల్లో 2 వరుస ప్రతిస్పందన మధ్య దూరం ఎంత అంటే 1.5. నెక్స్ట్ గోడ గడియారం ఎన్ని డెసిబెల్స్ ధ్వని తీవ్రత వెలువరిస్తుంది? 30 డెసిబెల్స్. గోడ గడియారం ఉంటుంది కదా, అది ఇచ్చే శబ్దం ఎంత అంటే 30 డెసిబెల్స్. నెక్స్ట్ కాంతిని గురించి అధ్యయనం చేయి శాస్త్రం ఏదని అడిగాడు. ఓకేనా. అదేంటంటే ఆప్టిక్స్. ఇంద్రధనుసులో లేని రంగు ఏదంటే ఇండిగో. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ ఏ వ్యవస్థకు ఉపయోగపడుతుందంటే కమ్యూనికేషన్ వ్యవస్థకి. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి టెలికమ్యూనికేషన్లో ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రాథమిక రంగులు ప్రైమరీ కలర్స్ ఏవంటే ఆర్జీబీ. ఓకేనా. సో నీలము, ఆకుపచ్చ, ఎరుపు. నెక్స్ట్ ఆర్జీబీ అంటారు. నెక్స్ట్ వర్ణాంధత్వం అంటే కలర్ బ్లైండ్నెస్ అనేది దేని వల్ల వస్తుంది అంటే జన్యు లోపం వల్ల, అంటే డిఎన్ఏలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, జీన్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా. ఓకేనా. నెక్స్ట్ సూక్ష్మ దర్శనం అంటే మైక్రోస్కోప్. ఇందులో ఉంచిన లెన్స్ ఏదంటే కుంభాకార కటకం. ఓకేనా, కాన్కేవ్. నెక్స్ట్ శూన్యంలో కాంతి వేగం అంటే వాక్యూమ్లోని లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్స్. నెక్స్ట్ మానవుడి కన్ను సెకండ్కి ఎన్ని చిత్రాలను విడివిడిగా చూడగలదు అంటే 16 చిత్రాలను. ఒక సెకండ్లోనే 16 ఇమేజెస్ని మనం క్యాప్చర్ చేయగలం. నెక్స్ట్ ప్రేగుల్లోని అల్సర్స్ని పరిశీలించడానికి ఎండోస్కోప్లో వాడబడుతున్న కిరణాలు ఏవంటే లేజర్ రైస్. ఏవండి? లేజర్ రైస్ అనేవి ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట.